మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలాన తిరిగి నీ పవిత్రమైన పాదముల చెంత చేరి మిమ్మను స్తుతించి ఆరాధించు గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. దినం తర్వాత దినం నీ కృప మా పట్ల చూపెడుతూ ఉన్నారు. ఈ భయంకరమైన లోకంలో జీవించటానికి నిజంగానే మాకు శక్తి చాలదు ప్రభువా. లోకము దాని సంబంధించినటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ఆ గొప్ప శక్తి నా వద్ద కానీ, వాక్యం వింటున్న బిడ్డల యొద్ద కానీ లేదు. దయచేసి నీ కృపా బాహుల్యముల చేత మమ్ములను మీరు బంధించి లోకము నుండి, లోక కార్యాల నుండి తప్పించాలని వేడుకుంటూ ఉన్నాను. మీ ప్రశస్తమైన ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, మా జీవితాలకు సరిపోయిన వాడు, మా జీవితాలకు చాలినవాడు. అపారమైన నీ కృప మా అందరి పట్ల కుమ్మరించి మమ్ములను మీ కొరకు ప్రత్యేకమైన జీవితము జీవించు వారినిగా చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. జూన్ మాసం 15వ తారీఖు 2026 సోమవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 28వ వచనం. యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను, కట్టడలను అనుసరించుదమని శబదము పూనుకొని ప్రమాణం చేయుటకు కూడుకొన్నారు. ఈ వాక్యములో వారు వేరుపరచబడ్డారు. రెండవది, ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తామని శబదము చేయటానికి పూనుకొన్నారు. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని సన్నిధానంలో వారు లోకంలో నుండి వేరుపరచబడిన వారు ఎవరంటే యాజకులు, తరువాత లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు. ప్రియులారా, గమనించాలి. యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు. ద్వారపాలకులు అంటే ప్రార్థించేవారు, గాయకులంటే స్తుతించేవారు, యాజకులు అంటే దేవుని పరిచర్య నిమిత్తమై ప్రత్యేకింపబడిన వారు. వీరందరూ కూడాను ప్రియులారా, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వ్యక్తులై ఉండాలి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనములో చెప్పబడిన మాట, అపవిత్రతను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి, ప్రభును ఆరాధించుటకు తమను తాము వారు వేరుపరుచుకున్నారు అని వాక్యము సెలవిస్తాది. దేవుని ఆరాధించటానికి వారిని వారు వేరుపరుచుకోవాలి. అపవిత్రతను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. ఒక వ్యక్తి నేను దేవుని వైపు తిరిగాను అంటే తన జీవితంలో అపవిత్రతని విడిచిపెట్టాలి. అనగా దేవుని సన్నిధానంలో తను అపవిత్రపరిచే ప్రతి బలహీనమైన కార్యాన్ని, బలహీనమైన చూపులు, ఆలోచనలు, తలంపులు, మాటలు అన్నీ విడిచిపెట్టాలి. ప్రవర్తన కూడా. మనము ఎన్ని విడిచిపెట్టాము? నేను కూడా మీతో పాటు ప్రశ్న వేసుకుంటున్నాను. నేను ఎన్ని విడిచిపెట్టాను? నేను యాజకుడను, దేవుని సేవ చేస్తున్నాను అని గంభీరంగా చెప్తాను. అయితే ప్రభు వాక్యం సెలవిస్తాది, లేవీయుడవా, పాటలు పాడేవాడివా, ద్వారపాలకుడివా, యాజకుడివా, నీవు లోకంలో నుండి ప్రత్యేకించబడ్డావా? లోకం ఇంకా నీలో ఉందా అని ప్రశ్న వేస్తూ ఉంది.
నేను దానికి సమాధానం చెప్పాలి. నేనే కాదు, నా కుటుంబీకులు కూడా. అంతేకాదు, వాక్యం వింటున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి తమ్ముడు, చెల్లి అందరూ ఈ వాక్యం ఎదుట నిలబడి మనము ప్రత్యేకించబడ్డామా అనే ప్రశ్న వేసుకొని దేవునికి మనము సమాధానము చెప్పాలి. ఆ వేరుపరచబడిన జీవితము చాలా గొప్పది. మనము దేవుని వైపు తిరిగాము అంటే అపవిత్రతని మనం పూర్తిగా విడిచిపెట్టి ఉండాలి. ప్రభుని ఆరాధించటానికి మనల్ని మనము వేరుపరుచుకొని ఉండాలి. ఓ ప్రత్యేకత కలిగిన జీవితం. లోకంలో ఉన్న సాంప్రదాయాలు కాదు, పరలోక సంబంధమైన సాంప్రదాయాలను కలిగి మనము జీవించాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది. యాజకుల వేరుపాటు, లేవీయులు, పాటగాళ్ళు, తర్వాత ద్వారపాలకులు, యాజకులు, వారు ప్రత్యేకింపబడటానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, వారు దేవుని సేవ చేయటానికి, పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుటకు, ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించటానికి, బలులు అర్పించటానికి, ప్రజల కొరకు ప్రార్థన చేయటానికి, ప్రజల మధ్యన దేవుని మహిమపరచటానికి, దేవుని మహిమను తెలియపరచటానికి, ఇన్ని ఉద్దేశాలతో లోకంలో ఉన్న ప్రజల నుండి యాజకులను, లేవీయులను, ద్వారపాలకులను, పాటలు పాడేవారిని దేవుడు ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు. వేరుపరచబడి ఉండాలి. నీలో వెదికితే లోకం ఎక్కడా కనిపించకూడదు. నీ మాటల్లో వెతికితే లోకం కనిపించకూడదు. నీ యొక్క దినచర్య, నీ జీవన శైలి చూస్తే లోకము ఎక్కడా కనిపించకూడదు. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించాలి. ఆ రీతిగా ఒక ప్రత్యేకతను కలిగి మనము జీవించాలి. నూతన నిబంధనలో కూడా విశ్వాసులందరినీ ఏమని పిలిచారో తెలుసా? మీరు లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారు, రాజులైన యాజక సమూహము అని పిలిచారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు వింటే క్రీస్తును అనుసరించే వారు కూడా పాపం నుండి వేరుపరచబడి దేవునికి అంకిత భావం కలిగిన జీవితాన్ని జీవించాలి. దేవుని పిల్లలైన మనము ఆలోచించాలి. మనం నిజంగా పాపాన్ని విడిచిపెట్టి ప్రత్యేకింపబడ్డామా? దేవుని కొరకు జీవించే ప్రతి బిడ్డ ఒక అంకిత భావమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఆలోచించండి. లేకపోతే క్రైస్తవుడు గనుక ఆదివారము మందిరానికి వెళ్ళాలి అని వెళుతున్నామా? లేక దేవుని నమ్ముకున్నాము కాబట్టి ఎవరేమనుకుంటారో కనీసం నెలకొక్కసారైనా బల్లారాధన తీసుకోవటానికి వెళదాము అని వెళుతున్నావా? లేక ప్రియులారా, దేవుని పిల్లలుగా ఆలోచించాలి. ఆచార సంబంధమైన భక్తిని కలిగి మహోన్నతుడైన దేవునికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటున్నామా? ఆలోచన చేయాలి. ఒక అంకిత భావమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించాలి. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఎందుకు ప్రభుల వారు మనల్ని వేరు కమ్మని చెప్తున్నాడంటే, మనల్ని యేసు ప్రభు లోకం నుండి ప్రత్యేకపరిచాడు. పాపము నుండి వేరు కావాలి, అపవిత్రత నుండి వేరు కావాలి, అపవిత్రులైన జనం మధ్య నుండి వేరు కావాలి. ప్రవక్త యెషయా అంటున్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, నేను అపవిత్రమైన ప్రజల మధ్యన నివాసము చేస్తున్నాను అని ప్రభు ఎదుట పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు తన సింహాసనం వద్ద నుండి కారు చిచ్చును తీసుకొని ఆయన పెదవులకు ముట్టి, ఇది నీకు తగినది,
అని చెప్పాడు. ఇప్పుడు యెషయా దేవుని పరిచర్య కొరకు యోగ్యమైన వాడు. నీ పెదవులు ఒకవేళ అపవిత్రమేమో, చూపులు, ఆలోచనలు, తలంపులు, దయచేసి సింహాసనం వద్ద నుండి వచ్చిన కారుచిచ్చు పరిశుద్ధాత్మ నిన్ను తాకాలి. నీవు ఆత్మతో నింపబడాలి. ఆత్మ పూర్ణునివిగా, ఆత్మ పూర్ణురాలివిగా మారాలి. ఆ కృప నీకు దేవుడు దయచేయును గాక. దేవుని మహాకృప మీ అందరి మీద నిలిచి ఉండును గాక. 28వ వచనమే చెప్తూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్.